హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మటన్ కర్రీ చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1/2 కిలో వరకు మటన్ని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పొయ్యి మీద బాండి పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత చెక్క లవంగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 పెద్దుల్లిపాయల్ని మిక్సీలో పేస్ట్ చేసుకొని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఉల్లిపాయల పేస్ట్ని మనం వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చివాసన పోయి ఉల్లిపాయ పేస్ట్ అంతా వేగిపోయింది. ఆ తర్వాత 1/2 కిలో మటన్ని ఈ పేస్ట్లో యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, ఇప్పుడు బాగా కలుపుకొని ముక్కలు మగ్గేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఆగి మూత తీసుకొని ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక టమోటాని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఆ తర్వాత ముక్కలు బాగా ఉడకటానికి ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మటన్ కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, అందుకే వాటర్ ఎక్కువ పోసుకొని ముక్కలన్నీ బాగా ఉడికించేంత వరకు మనం కర్రీని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ ముక్క కనుక ఉడికిపోతే ఒక 20 నిమిషాల్లో దించేస్తామనగా మునక్కాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, కరివేపాకును కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి లాస్ట్లో. అంతే, మటన్ కర్రీ రెడీ. చాలా సింపుల్గా అయిపోతుంది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి.